5 అమెరికా జాతీయ వాతావరణ నిపుణుల దినోత్సవం. 1946 ఫిబ్రవరి 5న అమెరికాలో తొలిసారిగా టెలివిజన్ ద్వారా వాతావరణ అంచనాలు ప్రసారం చేశారు. ఈరోజు ఆధునిక వాతావరణ సమాచార ప్రసారం ప్రారంభానికి గుర్తుగా నిలిచింది. వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ నివేదికలు అందించే నిపుణులు చేసే సేవలను గౌరవించడం, ప్రజలకు తుఫానులు, వర్షాలు, వేడి తరంగాలు, చలి తీవ్రత వంటి ముందస్తు హెచ్చరిక ఇవ్వడంలో వారి పాత్రను గుర్తించడం ఈరోజు ప్రత్యేకత. మన దేశంలో భారత వాతావరణ శాఖ ఐఎండీని న్యూఢిల్లీలో 1875లో స్థాపించారు. తుఫానులు, వరదలు, హీట్ వేవ్లపై హెచ్చరికలు, మాన్సూన్ అంచనాలు, భూకంపాలు, సునామీలు సమాచారం ఇవ్వడం దీని పని. వాతావరణ శాఖ వలన ముందస్తు జాగ్రత్తలతో వేల మందిని కాపాడుకోగలిగాం. ఉదాహరణకు 1999లో ఒడిస్సాలో సూపర్ సైక్లోన్ రావడం జరిగింది. ఈ సూపర్ సైక్లోన్లో దాదాపు 9887 మందిని కోల్పోయాం. అప్పుడు సాంకేతికత సరిగా లేనందున ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయాం. అదే 2013లో వచ్చిన సైక్లోన్ ఫైలిన్లో మృతుల సంఖ్య 50 కన్నా తక్కువ. ముందస్తు జాగ్రత్తలతో దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. వాతావరణ నివేదిక వల్ల జరిగిన అతిపెద్ద ప్రాణ రక్షణగా చెప్పవచ్చు. వాతావరణ శాఖలో ఆధునికత వలన 90% ప్రాణ నష్టం తగ్గింది. మన ఇండియాలో ఇండియన్ మెటీరియలాజికల్ డేని జనవరి 15న జరుపుకుంటాం. మన వాతావరణ శాఖ మరింత ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇన్సాట్, మెట్సాట్ వంటి ఉపగ్రహాలతో పాటు ప్రత్యూష్ మిహిర్ లాంటి సూపర్ కంప్యూటర్స్ను, రాడార్స్ను, రేడియో స్టూడియో బెలూన్స్ను, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ద్వారా SMS అలర్ట్, రియల్ టైం హెచ్చరికలు, ఏఐతో మరింత ఖచ్చితంగా జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అండర్స్టాండ్ వెదర్, సేవ్ లైఫ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.